మనకి 1 ఇయర్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందిని యాజ్ అన్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను చాలా మందిని కలుస్తుంటానండి. కలిసినప్పుడు కొన్ని వాళ్ళు చెప్పిన బాధలు మీకు కూడా తెలియాలి కదా, నాకు ఒకటి చెప్తే తెలియదు, ప్రజలకు కూడా తెలియాలా ఏమనేది. వాళ్ళు ఏమంటుండ్రంటే ఫార్ ఈస్ట్లో ఆ కియాలో మీకు తెలుసు కానీ అనంతపూర్లో కియా ఫ్యాక్టరీలో ఇష్యూ అయిన తర్వాత అక్కడ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో అసోసియేషన్స్ అందరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట, ఎక్కడన్నా పెట్టండి పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టద్దని చెప్పి ప్రీవియస్ ప్రభుత్వంలో వాళ్ళ చేసిన డిస్ట్రక్షన్ నుంచి వాళ్ళ చేసిన విధానం నుంచి మొత్తం ఫార్ ఈస్ట్ లో బ్లాక్ లిస్ట్ చేసి పెట్టినారండి మన ఆంధ్రప్రదేశ్ ని. ఇది సత్యం అండి, ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళ బాధలు వింటుంటాం. అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము మా ఇండిపెండెన్స్ చూసామో లేదో కానీ మాకు రియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్లు ఉంది సార్ మాకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కొంతమంది బిజినెస్ పీపుల్ చెప్పేవాళ్ళు. అలాగే లాస్ట్ టైం ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ విధానం ఎట్లుండేదంటే, ఒకవేళ ఎవరి దగ్గర ఇండస్ట్రియలిస్టులు వస్తే మనము ప్రోటోకాల్ వదిలేసి ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర పోవాలా, వాళ్ళు ల్యాండ్ అవుతున్నారంటే ఇంకెక్కడైనా ఉంటే పోయి వాళ్ళని వెల్కమ్ చెప్పమని చెప్పి మనము మన స్టైల్లో ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నేనేంది బొకేలు ఇచ్చేది, నేనేంది సన్మానం చేసేది, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు కానీ మేమేం చేసే పని లేదు వాళ్ళకి అని చెప్పి ఆ తీరు ఉండేదన్నమాట.